లేదు ఈ ప్రభుత్వంలోన అసలు జీవో ఎక్కడ ఉందని చెప్పేసి మరి ఆయన ప్రశ్నించినాడు. మరి ఆ మంత్రికి ఈరోజు మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయనకు మరి గత 5 సంవత్సరాల నుంచి వార్డు వాలంటీర్లు కానీ గ్రామ వార్డు వాలంటీర్లు కానీ ఎక్కడ కలపలేదా అని చెప్పేసి ఈరోజు మంత్రిని డివైఎఫ్ఐగా మేము కూడా వాలంటీర్ల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కాదు 5 ఏళ్ల నుంచి సేవలు చేసిన వాలంటీర్ల ద్వారా ఆ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు పింఛన్ తీసుకోలేదా, సంక్షేమ పథకాలు అందించుకోలేదా అని చెప్పేసి ఈరోజు మంత్రిని అడుగుతా ఉన్నాం. అదే కాదు మరి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ముందు ఈ వార్డు వాలంటీర్లందరూ మీరు నిస్వార్థంగా మీరు పనిచేయండి, మీరు స్వతంత్రంగా రాజకీయాలకు అతీతంగా మీ పని మీరు చేయండి, మీకు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆ రోజు ఎన్నికల ముందు ఎన్నికల లబ్ధి కోసం వాలంటీర్లు 2,60,000 మందిని మీరు ఈరోజు ఆ రోజు వాడుకున్నారు. వాళ్ళందరినీ పట్టున పెట్టుకొని మరి ఈరోజు వాళ్ళ కడుపులు పట్టడానికి వస్తే మాత్రం డివైఎఫ్ఐగా చూస్తూ ఊరుకోము. ఈ రోజు ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. కాబట్టి యువకుల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేసేటటువంటి డివైఎఫ్ఐ వాలంటీర్లను కొనసాగించే వరకు వాలంటీర్ల 10,000 జీతం పెంచే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.